హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కాంప్లెక్స్ నంబర్ ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను, వినండి. వాట్ ఈస్ కాంప్లెక్స్ నంబర్? కాంప్లెక్స్ నంబర్ ఏంటి? ఏ కాంప్లెక్స్ నంబర్ కెన్ బి డిఫైన్డ్ హ్యాస్ అన్ ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నంబర్స్ ఏ కమా బి. ఏ కాంప్లెక్స్ నంబర్ కెన్ బి డిఫైన్డ్ హ్యాస్, ఒక కాంప్లెక్స్ నంబరు ఆర్డర్ పేర్ రియల్ నంబర్ని ఏ కమా బిలో రాసాం. ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ డొనేటెడ్ బై సి. అంటే ఆల్ కాంప్లెక్స్ నెంబర్, ఏ సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ డొనేటెడ్ బై సి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి. ఏ బిలాంగ్స్ టు ఆర్. ద నంబర్స్ విచ్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ఏ కమా బి are called complex number where a comma b belongs to R. A number which are form a plus ib. అంటే కాంప్లెక్స్ నెంబర్ను ఏ ప్లస్ ఐబి ఫామ్లో చూస్తాం మనము. ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్. ప్రతి ఒక్క కాంప్లెక్స్ నెంబరు ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్గా 2 + 5 iota, 5 iota, 3, -1 + 5 iota. కింద నోట్. కాంప్లెక్స్ నెంబర్ జనరల్లీ రిప్రజెంట్ బై విత్ z1, z2, z3 ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ ఫార్ములా ఇది ఇంపార్టెంట్. I ఈజ్ ఈక్వల్ టు √/-1. అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. స్క్వేర్ అవతల పంపిస్తే ఐ రూట్ని స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. I² ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇది ఆర్ బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ ఏ కమా బి అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ బ్రాకెట్లో వస్తే దీన్ని ఏ ప్లస్ బి అయోటా లేదా ఏ ప్లస్ బి అయోటాలో రాసుకోవచ్చు. అడేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు -z. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. అడేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ z ఈజ్ -z. మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ z ఈజ్ 1/z. నెక్స్ట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఫర్ ఏ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ z is equal to a plus b iota. We say a as a real part. అంటే ఏ ఫస్ట్ ఏ ప్లస్ బి అయోటాలో ఏ అనేది రియల్ పార్ట్, యాజ్ రియల్ పార్ట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ డొనేటెడ్ బై రియల్ ఆఫ్ జడ్. అంటే ఆర్ఈ అంటే రియల్ ఆఫ్ జడ్. అండ్ బి యాజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ దట్ complex number and it is donated by image z im of z. అంటే ఎగ్జాంపుల్గా ఏ ప్లస్ అయోటా బి ఉంటుంది కదా. దిస్ ఈజ్ రియల్ పార్ట్, దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఇప్పుడు కాంజుగేట్ అంటే ఆపోజిట్. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. For any complex number z is equal to a plus b iota లేదా a plus b iota conjugate of z donated by a minus b iota. అంటే ఇప్పుడు a plus b అనుకో, దాని ఆపోజిట్గా a minus b రాస్తాం కదా, అది కాంజుగేట్. a plus b అంటే a minus b అండ్ ఇట్ ఈస్ డొనేటెడ్ బై z bar. ఎగ్జాంపుల్గా చూడండి. కాంజుగేట్ ఆఫ్ z minus 3 iota is 2 plus 3 iota. Conjugate of 5 iota minus 2 is -2 minus 5 iota. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 5 iota minus 2 is -2 minus 5 iota. అంటే ఇప్పుడు ఇదేమో ఇమాజినరీ, ఇదేమో రియల్ పార్ట్ కదా. రియల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రావాలి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఉంది, దాని ముందులో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి. అందుకోసం -2 minus 5 iota. This is a important formula.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రూట్ ఓవర్ ఏ ప్లస్ బి iota ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ హోల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ స్క్వేర్ రూట్ ప్లస్ ఇలా మధ్యలో ప్లస్ ఉంటేనే అంటే సంథింగ్ ఎగ్జాంపుల్గా 2 + 3 iota ఉంటే ఈ ఫామ్లో వాడాలి. ఒకవేళ ఇన్ కేస్ మైనస్ ఉంటే ఇలా ప్లస్లో మైనస్ ఉంటే ఈ ఫార్ములా వాడాలి. రూట్ ఓవర్ ఏ మైనస్ బి iota అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ హోల్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 ఆఫ్ నెక్స్ట్ ఏమంటే మాడ్యులస్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇఫ్ z is equal to x plus iota y అంటే ఇఫ్ z is equal to a plus iota b ఎవడో రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా x plus iota y is any complex number then the modulus of z is denoted by mod z. అంటే ఈ z ఉంది కదా, ఈ మాడ్యులస్ ఫార్మ్ రాస్తే ఏమవుతుంది, మాడ్ రాస్తే ఈ మొత్తం ఇది x plus iota y మాడ్గా రాసుకోవచ్చు కదా మనం. మాడ్ అంటే mod z and is defined as రూట్ ఓవర్ x square plus y square. అంటే దీన్ని డిఫైన్ చేస్తున్నాం. అంటే మాడ్ అంటే స్క్వేర్ రాస్తాం కదా, రూట్ ఓవర్ x square plus y square. ఎగ్జాంపుల్ చూడండి, z is equal to 2 - 3 iota అంటే mod z అంటే రూట్ ఓవర్ 2 square plus -3 whole square. -3 is equal to రూట్ ఓవర్ 4 + 9 is equal to రూట్ 13 అంటే 9 + 4 13. కింద నోట్ చూడండి, ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z we get mod z is equal to రూట్ ఓవర్ రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్. అంటే రియల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ అంటే రియల్, వై అంటే ఇమాజినరీ అంటే హోల్ స్క్వేర్, అంతే సింపుల్. నెక్స్ట్ amplitude of complex number. For any given non-zero complex number z is equal to x plus iota y, there exists theta belongs to R such that cos theta is equal to x by root over x square plus y square. Sin theta is equal to y by root over x square plus y square. అంటే for any given non-zero complex number z is equal to x plus iota y exist the non-zero terms. అంటే ఈ ఫార్ములా cos theta is equal to x by root over x square plus y square. Sin theta is equal to y by root over x square by y square. Such theta is called a complex amplitude. That complex number and is denoted by amp z. Amp z అంటే for a given complex number z is not equal to 0. These exist unique theta is in integral -pi to +pi satisfies the above equation. So theta is called as principal amplitude, principal argument of z, and it is denoted by argu z. థీటాని ఏమని పిలుస్తారు అంటే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అని కూడా పిలుస్తారు. థీటాని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ లేదా ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అని పిలుస్తారు. నోట్, ఫర్ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు iota y అంటే z అంటే ఆర్గు z థీటా z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 1 అంటే ఆర్గు z ఫార్ములా అయింది tan ఇన్వర్స్ y బై x. z బిలాంగ్స్ టు q2 ఆర్గు z ఈజ్ ఈక్వల్ టు అంటే z అంటే బిలాంగ్స్ టు జడ్స్ బిలాంగ్ టు క్వాడ్రంట్ అంటే z క్వాడ్రంట్ బిలాంగ్స్ టు q2 ఆర్గు z ఫార్ములా అయింది క్వాడ్రంట్ అంటే పై మైనస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. నెక్స్ట్ z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3 ఆర్గు z -5 ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. అంటే క్వాడ్రంట్ 3లో అంటే ఆర్గు z మనకి ఇస్తే ఇది -5 ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. నెక్స్ట్ z బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 ఆర్గు z
మైనస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఇవి మొత్తం ఎక్స్ గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 వస్తేనే ఈ ఫార్ములా వాడాలి మనం. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z ఆల్సో డొనేటెడ్ బై r. మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z ఆల్సో డొనేటెడ్ బై r. z అనేది rతో డొనేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, మాడ్ z ఈజ్ ఈక్వల్ టు r రాసుకోవచ్చు. r ఈజ్ ఈక్వల్ రూట్ x² ప్లస్ y². నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే మాడ్యులస్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఫామ్. r cos θ ప్లస్ i sin θ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iota y, వేర్ θ is belongs to minus pi, pi. Note cos theta I plus iota sin theta is simple form of can be written as sis theta. అంటే దీన్ని cos theta ప్లస్ iota sin theta ని ఏం రాసుకోవచ్చు, sis theta అని రాసుకోవచ్చు. sis theta అంటే c అంటే cos theta ప్లస్ iota, s అంటే sin theta అంటే దీని sis theta అని పిలవచ్చు, మనం రాయొచ్చు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా cos pi sis pi అంటే ఈజ్ ఈక్వల్ టు cos pi ప్లస్ iota sin pi. ఈ ఫార్ములా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా నేర్చుకోవాలి మనం. cos theta మైనస్ iota sin theta ఈజ్ ఈక్వల్ టు sis మైనస్ theta. sis theta ఈజ్ ఈక్వల్ టు e పవర్ i పవర్ theta, లేదా sis మైనస్ theta అంటే e పవర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 10. sis theta 1 ఇంటూ sis theta 2 అంటే ఇంటూలో ఉంటే sis theta 1 ప్లస్ theta 2. ఎగ్జాంపుల్గా cos pi sis pi pi బై 3 sis pi ప్లస్ pi బై 3 ఈజ్ ఈక్వల్ టు sis 4 pi బై 3. sis theta 1 బై sis theta 2 అంటే ఇది మైనస్లో రావాలి. ఇప్పుడు ఇంటూలో ఉంటే ప్లస్గా రాసుకున్నాం కాబట్టి బైలో ఉంటే మైనస్లో రాసుకోవాలి. ఆర్గు z1 z2 అంటే ఆర్గ్ z1 ప్లస్ ఆర్గు z2, ఆర్గ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2. మాడ్ z1 z2 అంటే మాడ్ అంటే ఇది రెండుకి z రావాలి. మాడ్ z1 ఇంటూ మాడ్ z2. నెక్స్ట్ మాడ్ z1 బై z2 అంటే మాడ్ z1 బై మాడ్ z2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.